కమింగ్ టు ఫస్ట్ స్టోరీ, టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ముందు పలు విషయాలని నేతలు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ఫ్లెక్సీలు, బ్యానర్లతో హడావుడి చేసేవాళ్లు కాదు, క్షేత్రస్థాయిలో కష్టపడే వాళ్లకే పదవులు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. పారాచూట్ లీడర్స్ కాదు, పార్టీని నమ్ముకున్న వాళ్లే ముఖ్యమన్నారు. ప్రభుత్వం, పార్టీ రెండు కలలాంటివన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత పార్టీపైనే ఉందన్నారు ఆమె. గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక అంశాలు చర్చకొచ్చాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు రాజకీయాలు, స్థానిక సంస్థల ఎన్నికలపై పలువురు నేతలు ప్రస్తావించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న కొందరికి పదవులు రాలేదనే విషయాన్ని మీనాక్షి నటరాజన్ దృష్టికి పలువురు నేతలు తీసుకెళ్లారు. అయితే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి తప్పకుండా గుర్తింపు ఉంటుందని తెలిపారు ఆమె. గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వాళ్లే ముఖ్యమన్నారు మీనాక్షి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, గ్రౌండ్ లో పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుందని మీనాక్షి నటరాజన్ అంటున్నారు. ఓకే, మరి జగ్గారెడ్డి తీసుకొచ్చిన కుసుమకుమార్ లాంటి వాళ్ళ ప్రస్తావన ఈ మీటింగ్ లో ఏమైనా చర్చకొచ్చిందా? ఇన్ఛార్జ్ ముందు ముఖ్య నేతలు పెట్టిన ప్రతిపాదనలు ఏంటి? వాళ్ళ మీటింగ్ ఎలా జరిగింది? రైట్, మీటింగ్ దాదాపు 2.5 గంటల నుంచి కొనసాగుతూనే ఉంది. విస్తృతంగా దీనిపైన చర్చిస్తూనే ఉన్నారు. మొదటగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. మీనాక్షి నటరాజన్కు సంబంధించిన ఆ వ్యక్తిత్వాన్ని, అట్లాగే ఆమె స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ని చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా దాని తర్వాత మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా విషయాలను ప్రస్తావించారు. దీంట్లో కొంతమంది చాలా సమగ్రమైన కులగణన చేసి దేశానికి రోడ్ మ్యాప్ వేసినా కూడా కొంతమంది సొంత పార్టీ నేతలే దీనిపైన విమర్శలు చేయడం అనేది సరికాదు. ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేది అయితే ఒక చర్చకు తీసుకొచ్చారు. సో దీనిపైన కూడా చర్చించాలి, కఠినంగా ఉండాలి అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. దాంతోపాటుగా జగ్గారెడ్డి నిన్నటి నుంచి ఉంటున్నారు. ఈరోజు టీవీ9తో కూడా మాట్లాడారు. చాలామంది కార్యకర్తలు, చాలామంది నాయకులు ఇప్పటివరకు గుర్తింపుకు నోచుకోలేదు. సో అట్లాంటి వారిని గుర్తించాలి. దాంట్లో కుమార్ రావు లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలి. చాలా ఏళ్ళుగా పార్టీ కోసం వీళ్ళు పనిచేస్తున్నారంటూ ఆయన కూడా ఒక ప్రపోజల్ని పెట్టారు. సో మొత్తం ఈ విస్తృతస్థాయి సమావేశంలో మొత్తం కూడా పార్టీ రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలి అనే దానిపైనే చాలా సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ఇక నుంచి హడావిడి అవసరం లేదు. ప్రభుత్వం చాలా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది. కులగణన లాంటి వాటిని దేశానికి రోడ్ మ్యాప్లా తయారు చేసిన నేపథ్యంలో సో సంక్షేమ పథకాలను, రైతు రుణమాఫీ చేశాం, రైతు భరోసాని ఇచ్చాం, ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తున్నాం, సో ఉద్యోగాలు ఇచ్చాం, నోటిఫికేషన్స్ ఇస్తున్నాం. ఇట్లాంటి వాటిని ప్రభుత్వం చేస్తున్న దాన్ని పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, సో దీనికోసం ఎట్లాంటి ప్రణాళికలు వేసుకోవాలనే దానిపైన సమగ్రంగా చర్చించారు. ఇక అడావిడి నేతలు, పారాషూట్ నేతలకు సంబంధించి కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఇట్లాంటి నేతలు పార్టీలో వాళ్ళ మెరిట్ ఆధారంగానే గుర్తించాలి. వాళ్ళు రాగానే పదవులు ఇచ్చి అందలం ఎక్కిస్తే అప్పటి వరకు ఉన్న కాడర్ మొత్తం కూడా అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంటుంది. సో పార్టీ కోసం 10 ఏళ్ల పాటు అధికారంలో లేకున్న పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపునివ్వాలి, వారికి చోటు ఇవ్వాలి. ఏ నామినేటెడ్ పదవులు చేపట్టినా కూడా వారి కోసం ప్రత్యేక కోటాను కేటాయించాలనే దానిపైన డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా కార్పొరేషన్ పదవులు, ఇంకా కార్పొరేషన్ భర్తీ కావాల్సి ఉంది. సో దానికి సంబంధించి కూడా పార్టీ కోసం పనిచేసిన యువ నాయకులు, సిన్సియర్ కార్యకర్తలు ఒకవేళ ఇప్పటి వరకు పారాషూట్లకు ఇచ్చినా కూడా ఇక నుంచి మాత్రం అట్లాంటి ఇది రిపీట్ కాకుండా ఉండడానికి కావాల్సిన రోడ్ మ్యాప్ అంతా కూడా ఈరోజు డిస్కస్ చేస్తున్నారు. మరో గంట సమయం పట్టే అవకాశం ఉంది. గంట సేపటికి పైగా ఇంకా సమావేశం జరిగే అవకాశం ఉంది. రాష్ట్రగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత సమావేశం ముగిసినట్టుగా ఉంటుంది.